హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా కాటూరి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక కప్పు కందిపప్పుకి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుని 3 విజిల్స్ వేయించుకుని ఇట్లా రెడీ చేసుకున్నాను. ఈ పప్పునైతే మెత్తగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు సాంబార్ కావాల్సిన వెజిటబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ములక్కాయ, టమాటో, ఆనపకాయ, సంథింగ్ మన దగ్గర ఉన్నవన్నీ వేసుకోవచ్చు. నాకైతే ఇంతవరకు అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ వాటర్లో వేసుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం. అవి కుక్ అవుతూ ఉన్నాయి. ఒక 30% ఉడికితే చాలండి, కంప్లీట్గా ఉడకక్కర్లేదు. ఉడికిన తర్వాత ఈ పప్పుని స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని పట్టుకెళ్ళి ఆ వెజిటబుల్స్లో యాడ్ చేసుకుందాం. కంప్లీట్గా యాడ్ చేసేసి ఒకసారి కలిపి పెట్టుకుంటే దాని టెక్స్చర్ అనేది ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఒక 2 లెమన్ సైజ్ ఆఫ్ చింతపండు తీసుకుని వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. దాన్ని దీంట్లో మిక్స్ చేసుకుందాం. పసుపు, అలాగే దానికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చింతపండు సోక్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకుందాం. అలాగే కొంచెం మరిగిన తర్వాత 1 స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా మరగబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత బాగా మరుగుతుందో. ఎస్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పసుపు యాడ్ చేశాను, కొంచెం ఆయిల్ వేసుకుని పసుపు యాడ్ చేశాను. ఒక స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చీలు ముక్కలు చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేస్తున్నాను. దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక 4 తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ MTR సాంబార్ పౌడర్. దీంతోనే సాంబార్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్లోనే వేసుకుంటున్నాను. ఒక 5 స్పూన్స్ అట్లా వేసుకున్నాను. ఇప్పుడు సాంబార్ని మిక్స్ చేసేసుకుందాం పోపులో. సో ఎమ్మీగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసానండి. సాంబార్ అయితే మనకు రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఆ వేడి మీద యాడ్ చేస్తే మంచిగా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక 5-6 స్పూన్స్ అయితే ఉంటుంది కొబ్బరి. అలాగే లాస్ట్లీ ఫైనలీ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. సో రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.